హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ మిక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం ట్రై చేద్దాం చైనీస్ ఫిష్ ఫ్రై. చైనీస్ స్టైల్లో ట్రై చేసేద్దామా? చలో గోయింగ్ టు మై కిచెన్. ఓకే, ఈరోజు మనం ఫిష్ ఫ్రై రెడీ చేసుకుందామా? ఓకే, స్టార్ట్. ఓకే, ముందుగా ఫిష్కి చక్కగా మళ్ళీ అవుట్ సైడ్. ఇప్పుడు ఫిష్కి ఇలా ఘాట్లు పెట్టుకుని ఇప్పుడు మనం దీనికి మసాలా పట్టించి తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకేనా? దీనికోసం మనం పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పొడి, సాల్ట్, నిమ్మకాయ ముందు ఈ మూడిట్లు కలిపి మిక్స్ చేసుకుందాం. ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ పిండుకుని ఇంట్లో తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి కొంచెం చిల్లీ సాసు, కొంచెం గ్రీన్ చిల్లీ సాసు, కొంచెం స్పెషల్ సోయా సాసు. ఓకే, ఇప్పుడు వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మసాలాని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని బాగా పట్టిద్దాం. పెప్పర్ కదా కొంచెం స్పైసీగా ఉంటుంది మనం. కానీ కోటింగ్ అనేది తక్కువ కంటించుకుని అంత మంచిది అనమాట. మరి హెవీగా అంటించుకోండి. హెవీ కంటించి ఏంటంటే నీకు రోస్ట్ అయ్యేటప్పుడు నీకు ఈ మసాలా పట్టేది ఆయిల్కి, దానివల్ల ఏంటంటే నీకు బాగా రోస్ట్ అవుతుంది ఫిష్. మరి రెస్టారెంట్లో ఫుల్ మసాలాలు అవి రాసేసి ఉంటాయి. అది రంగు నాన్న. రెస్టారెంట్ అంతా రంగు. రెస్టారెంట్ హోటల్స్ అంటేనే రంగు, మాయ, ఆకర్షణ. ఏంటిది? ఆకర్షణ. రెస్టారెంట్లు అంటేనే ఆకర్షణ. మరి ఆకర్షణ లేకపోతే నువ్వు వెళ్తావు ఆ రెస్టారెంట్కి? వెళ్ళవు కదా. అదే బిర్యానీ ఇంట్లో అమ్మ చేత తింటావు నువ్వు? నాకు హోటల్లో బిర్యానీయే కావాలంట. అవునా? అలాగా అదనమాట. ఓకే, బాగా అంటించుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడదాం. ఓకేనా? ఓకే, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టార్ట్. ఓకే, పాన్ ఏమనుకోదు, మన దగ్గర ఈ పాన్ ఉంది. ఉన్న పాన్తో అడ్జస్ట్ అయిపోవాలి. మరి లేని దాని గురించి మనం ఏం చేయలేం కదా. మన దగ్గర ప్రస్తుతానికి ఈ పాన్ ఉంది, పాన్తో అడ్జస్ట్ అయిపోతాం. ఓకే, ఆయిల్ కూడా బాగా వేడైంది కదా. చూడు, ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్. ఇదిగో ఫిష్ దీన్ని జాయి ఇందులో దించుకుందాం. పాన్ చిన్నదే. జాయి ఇద్దరు దించుకుని జాయిగా మనం దాని మీద ఆయిల్ వేసుకుంటూ నిదానంగా. ఓకే, దీని మీద మనం లైట్గా బటర్ యాడ్ చేసుకున్నాం అనుకో. లైట్గా అలా బటర్ యాడ్ చేసుకున్నాం అనుకో. అదే ఇలా లైట్గా బటర్. ఒక రెండు రెడ్ చిల్లీ, ఒక గ్రీన్ చిల్లీ తీసుకుని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసి
జస్ట్ మన దగ్గర ఉంది కదా చిన్న లైటర్, దాంతో అలాగా ఫ్లేమ్ అప్లై చేసుకున్నాం అనుకో, అది ఒక లెవెల్లో ఉంటుంది అన్నమాట లెక్క. ఓకేనా, చూసారా లెక్క ఆయిల్ అలాగా ఎలా వస్తుంది దీంట్లో వచ్చి. ఇప్పుడు మనం దాన్ని సాఫ్ట్గా కట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫిష్ ఆల్మోస్ట్ డీప్ రోస్ట్ అయిపోయింది. చూసా, ఆల్మోస్ట్ డీప్ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం లైట్గా చీజ్ అప్లై చేసుకుందాం. లైట్గా చీజ్ అప్లై చేసుకుందాం. మనకి చీజే ఫ్లేవర్. ఓకే ఓకే, మరి ఎక్కువ చీజులు తినేకూడదులే, ఫ్యాట్ వచ్చేది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. చైనీ మసాలా, అది స్పెషల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి, మిర్చి మిర్చి రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ, టమాటా కెచప్, కొంచెం టచ్అప్ కోసం కెచప్ ఉండాలి కదా, అందుకనేసి కొంచెం స్పెషల్ స్లైడ్ వెనిగర్, స్టాపర్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, ఇప్పుడు ఇది కలుపుదాం. ఇప్పుడు చైనీ మసాలా రెడీ. ఓకే ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందామా? ఓకే ఓకే, ఇప్పుడు మన ఫిష్ రెడీ అయింది కదా, దీని జాయిగా చాలా వేడిగా ఉంది. ఇది అది ఆకలి, ఆ వీడియో జాయిగా కూడా కాలిపోతుంది. ఓకే, చైనీ ఫిష్ ఫ్రై రెడీ. ఇదిగో, ఇది మన స్పెషల్ చైనీ చీజ్ మసాలా. ఇది కచ్చే పెట్టుకుని తింటే ఓం రాజా, ఈ జన్మకి ఇది సరిపోతుంది రాజా అనిపిస్తుంది మనకి. ఓకే, ఇక టేస్ట్ చూడటమే, ఇక మిగిలింది నోరు ఓరుతుంది నాకైతే. చూసేద్దాం టేస్ట్. ఇంకా నా నోరు ఆగట్లేదు, ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసేయాల్సిందే. స్పెషల్ చైనీస్ సీ ఫుడ్. సూపర్, ఎక్సలెంట్, మార్పులెస్.
పెప్పర్ వేసేవేమో ఇంక స్పైసీ వేసేగా ఉంది. ఎక్సలెంట్గా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే నా వీడియో అందరికీ షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి నలుగురికి చూపించారు అనుకోండి, ఇలాంటి ఫిష్ ఫ్రైలు 4-5 తింటా ప్లాన్ చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.